ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ చెనిగిచెల్ల గ్రామంలో 2004లో మ్యాడన్ స్లాటర్ హౌస్ అని ఇక్కడ పెట్టి 2004లో ఈ సలీం అనే వ్యక్తి 2008లో ఆయనకు టెండర్ వస్తే ఇప్పటిదాకా కూడా ఈ చెనిగిచెల్ల గ్రామంలో ఎప్పుడు ఈ కమేలా ఎప్పుడూ సాయంగా లేదు. ఎప్పుడు ఇంతవరకు వాళ్ళని ఎప్పుడు నెగలలేరు. ప్రతి మనిషి దగ్గర ఈ 20,000 రూపాయలు ప్రతి మోండదారు దగ్గర 40 నుంచి 50 మోండదారు ఉన్నారు. ఆ మోండదారుల దౌర్జన్యంగా దగ్గర డబ్బులు గుంజి ఒక్కొక్కరి దగ్గర 20,000 రూపాయలు దౌర్జన్యంగా తీసుకొని ఇంతవరకు వాళ్ళకు ఒక లైసెన్స్ అనేది లేదు. ఇంతవరకు వాళ్ళు ఎక్కడ పోతారు, ఏం చేస్తారు, ఎప్పుడు బంద్ అయితే ఇక్కడ వచ్చి గేట్ బంద్ చేయడం ఏంది? వీళ్ళు ఇంతమంది ఇక్కడికి ఎక్కడికైనా వచ్చి ఏ రాష్ట్రాలకైనా వచ్చి మేకలు వచ్చినాయి. ఇంతవరకు ఆ మేకలు ఎక్కడ ఉండాలి? వీళ్ళు ఆ గేట్లు బంద్ చేస్తే ఇప్పటిదాకా కూడా వాళ్ళకి ఏది ఉపాధి ఇంతమంది 2,000 నుంచి 3,000 మంది ఉపాధి ఉన్నారు. తలకాయలు తలకాయలు కాల్చడానికి ఒక లేడీసులు కూడా 100 మంది 100 మంది డైలీ 100 మంది లేడీస్ ఓన్లీ తలకాయలు కాల్చడానికి 100 మంది బోటి తలకాయగా ఉన్నారు. 1,000 నుంచి 2,000 నుంచి 3,000 మంది దాకా మేకలు అమ్ముతోళ్ళు ఉన్నారు. ఎక్కడి నుంచో వచ్చారు పాపం వాళ్ళకు ఉపాధి ఎప్పుడు ఇలా ఉపాధి లేకుండా వాళ్ళని గేట్లు బంద్ చేసి ఇంత దౌర్జన్యంగా వీళ్ళు ఈ గవర్నమెంట్ కూడా చూసుకోవాలి. వీళ్ళు ఎక్కడ పోతారు? ఈ మండి ఇన్ని రోజులు నడిచింది, ఇప్పుడు ఎందుకు బంద్ చేస్తారు? అలా కూడా కంటిన్యూ ఇచ్చుకుంటా. మీరు ఎవరికన్నా ఇచ్చుకోరు, వాళ్ళని ఎవరు వద్దంటలేదు, వాళ్ళు ఎవరికి అబ్జెక్షన్ లేదు వాళ్ళతో. మీరు ఎవరికన్నా ఇచ్చుకోరు, ఏమైనా చేసుకొని మీరు ఇంతవరకు ఆ మిషన్లు అన్నారు, ఆ మిషన్లు ఎక్కడ పోయినావు, అవి ఎక్కడ పోయినావు? వీళ్ళని కనీసమైన వాళ్ళకి ఉపాధి ఉండాలి కదా. వాళ్ళకి ఉపాధి లేకుండా 2,000 నుంచి 3,000 మంది ఎక్కడ పోతారు? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ ఊర్ల పంట వచ్చి భూములు అమ్ముకొని వచ్చారు. వాళ్ళంతా మోడదాలు పెట్టి అంతా లాస్ అయ్యి ఇప్పుడు వాళ్ళని రోడ్డు మీద తీసుకొస్తే వాళ్ళ ఎంత దౌర్జన్యం ఇది! ఎట్లా యథావిధిగా వాళ్ళకు ఉపాధి ఎలా ఎట్లా ఉన్నదో అదే ప్రకారంగా వాళ్ళకు ఉపాధి కల్పించాలి. ఎట్లా ఉందో వాళ్ళకి లైసెన్స్ కూడా ఈ కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా మేము ఇక్కడ గేట్ కాడ మా అందరినీ ఉచిత దౌర్జన్యంగా వాళ్ళకు గేట్ బంద్ చేయడం కాదు. ప్రతి మనిషికి వీళ్ళకు లైసెన్స్ పెట్టి 20,000 కాదు, ఒక గవర్నమెంట్కి ఇంత ఫిక్స్ చేయాలి. గవర్నమెంట్ నెలకి 20,000 వాళ్ళు ఏడికైనా ఇస్తారు. వాళ్ళు మనిషికి 5,000 10,000 అంటే వాళ్ళు ఏదన్నా కట్టగలుగుతారు. ప్రతి మనిషి దగ్గర 20,000 రూపాయలు తీసుకుంటే ఎంత దౌర్జన్యం అది! అది కూడా ఒకటి చాలా గమనించాలి గవర్నమెంట్. వాళ్ళకు ఒక లైసెన్స్ ఇవ్వాలి. ఆ లైసెన్స్ ఇచ్చి ప్రతి మనిషికి ఉపాధి మంచిగా చూసుకోవాలి. ఒక రోడ్డు లేదు, ఒక ఏమీ లేదు. వాళ్ళకు రోజు వాళ్ళకి జ్వరాలు వచ్చి మొత్తం ఎంతో మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అది గమనించాలి. మా ఇక్కడ ఉన్న మేడ్చల్ ఎమ్మెల్యే గారు మల్లారెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్తాము. ఇంతకుముందు తీసుకపోతేనే ప్రాబ్లం అయితే ఆయన కూడా ఈ దృష్టిలో ఉంది. ఆయన దృష్టిలో కూడా తీసుకుపోయి ఇది మాట్లాడతాం. ఇప్పుడు దౌర్జన్యంగా ఎవరు గేట్ బంద్ చేసినా మేము ముందుకు వచ్చి ధర్నా చేసినా వీళ్ళని మేము కాపాడుకుంటాం.